నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. విశ్వసునామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం. తేదీ బహుళ తదియ రాత్రి 2:51 వరకు. తదుపరి చవితి. నక్షత్రం భరణి రాత్రి 12:35 వరకు. తదుపరి కృతిక. రాహుకాలం పగలు 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 నుండి 10:48 వరకు. మళ్లీ తిరిగి 2:48 నుండి 3:36 వరకు. వర్జము 11:13 నుండి 12:43 వరకు. అమృత గడియలు రాత్రి 12:30 నుండి 1:59 వరకు. ఇక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుంది, ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఇక తర్వాతి రాశి వృషభం. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. ఇక తరువాతి రాశి మిథునం. మిథున రాశి వారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. ఇక తరువాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారికి సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక తరువాతి రాశి సింహం. సింహరాశి వారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఇక తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కొంత కష్టంతో పూర్తవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇక తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారు కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూక్రయ విక్రయాల్లో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇక తరువాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమవుతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తర్వాతి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇక తర్వాతి రాశి మకరం. మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇక తరువాతి రాశి కుంభం.
కుంభరాశి వారికి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు. ఇక తర్వాతి రాశి మీనం. మీనరాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణ సంబంధిత సమస్యల వలన ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.